రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున సంఘముగాను దేవుని కుటుంబముగాను చేరి వచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేసి ఉన్నాను. దేవుని మహాకృప చేత, యేసుక్రీస్తు యొక్క ప్రేమ చేత, పరిశుద్ధాత్మ సహవాసం చేత మనం ఈ వారం అంతా గడపగలిగి ఈరోజు మరి సంఘముగా కూడే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇలా సంఘముగా కూడుట ద్వారా దేవునికి మహిమ, అలాగే మనమందరం కూడా ఒకరినొకరం మరి బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఆయన వాక్యంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుట ద్వారా మన జీవితాలకి ఎంతో మేలును మనం పొందుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం. చివరి దశకు వచ్చాం, ముగింపు దశలో ఉన్నాం. 22వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఎన్ని వచనాలు ఆలోచించాం పోయిన వారం? గుర్తుందా? ఎన్ని వచనాలు? 7 అయిపోయినాయా? 7 వచనాల వరకు ఆలోచించాం. ఓకే, ప్రకటన 22 22వ అధ్యాయం. సో ఏ అని రాసుకున్నామా? క్యాపిటల్ ఏ రాసుకున్నాం కదా. సో ఏ 22 1 to 5 ఏంటి? ఏముంది? 22వ అధ్యాయం 1 నుండి 5 వరకు ఏముంది? 1 నుండి 5 కాదు, ఫస్ట్ 1వ వచ్చింది కదా. 22 1వ వచ్చింది ఏముంది? సింహాసనం యొద్ద నుండి ప్రవహించు నది. ప్రవహించే నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? దేవుని యొద్ద నుండి, గొర్రెపిల్ల యొద్ద నుండి సింహాసనం. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ప్రవహించే నది. తర్వాత 2వ వచనంలో 2వ వచనం కదా, జీవ వృక్షం. 12 కాపులు కాసేటువంటి జీవ వృక్షము. తర్వాత 3 నుండి 5 22వ అధ్యాయం 3 నుండి 5 ఏముంది? శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు. అంటే దానికి ఇంకొక హెడ్డింగ్ ఏం రాసుకుంటారు అయినా, పరిశుద్ధులు ఎలా ఉండేదరు అని రాసుకోవచ్చు. పరిశుద్ధులు ఎలా ఉండేదరు. ఇప్పుడు పరిశుద్ధులు ఎలా ఉంటారంట? 1 శాపగ్రస్తమైనది ఏది కూడా, ఓకే, కర్స్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ ద ల్యాంప్ షెల్ బి ఇన్ ఇట్. ఓకే, సో శాపగ్రస్తమైనది ఏది ఉండదు. 2వది, శాపగ్రస్తమైనది ఏది ఉండదు. గొర్రెపిల్ల దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో. దీంట్లో పరిశుద్ధ పట్టణము, నూతన యెరూషలేము. ఓకే, నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము. అందులో శాపగ్రస్తం ఏది ఉండదు. ఓకే, శాపగ్రస్తము ఉండదు. సో 21 అంతా కూడా మనం చూసాం కదా, పరిశుద్ధ నూతన యెరూషలేము. సో అదంతా కూడా నూతన యెరూషలేముకి సంబంధించిన 5 వచనాల వరకు, 22:5 వరకు కూడా ఏంటనమాట? నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేముని దేనికి పోల్చాడు అనమాట? గొర్రెపిల్ల యొక్క భార్యకు పోల్చాడు. గొర్రెపిల్ల భార్య ఎవరు? సంఘము. గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు అనమాట? సంఘం. కాబట్టి ఆ సంఘములో అనగా నూతన యెరూషలేములో ఇక ఏముండదు అనమాట? శాపగ్రస్తం. సో ఫైనల్ గా అదేదనమాట? సంఘం ఉండబోయే స్థలం ఏది? పరలోకం. సో ఆ గొర్రెపిల్ల యొక్క భార్య, గొర్రెపిల్ల ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉంటాయి, భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉంటారు. సో కాబట్టి ఆ సంఘానికి ఇంకా ఏముండదు? శాపగ్రస్తం ఉండదు. భూమి మీద అనేక శాపాలు అనుభవించారు. ఎవరు? సంఘం, క్రైస్తవులు. ఎన్నో శ్రమలు, హింసలు, బాధలు, శాపాలు వీటన్నిటిని అనుభవించారు. ఇక పరలోకంలోకి ఏముండదు అనమాట?
శాపగ్రస్తం అనేది ఏది ఉండదు. రెండోది సింహాసనం. ఓకే, అంటే వారి సన్నిధి ఉంటుంది. సో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము అందులో ఉండదు. అంటే తండ్రి కుమారుడు ఇద్దరి సింహాసనములు అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు కూడా సంఘంలో ఒకవేళ ఇక్కడ తండ్రి కుమారుడు వచ్చారనుకోండి, సో వాళ్ళిద్దరికీ సింహాసనం వేస్తాం మనం. అంటే ఎక్కడున్నా కూడా ఈ ముగ్గురు ఉంటారు. ఒకరు జపాన్లో, ఒకరు జర్మనీలో, ఒకరు అమెరికాలో ఉండరు. దైవత్వంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురు యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. అందుకే ఈ ముగ్గురు కూడా దైవత్వం కలిగిన వారు. సర్వ శక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. ఈ మూడు కూడా ఎవరికి ఉన్నాయి? తండ్రికి ఉన్నాయి, కుమారునికి ఉన్నాయి, పరిశుద్ధాత్మ. సో కాబట్టి ఇప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు మనతో పాటు తండ్రి మాత్రమే ఉన్నాడా? కుమారుడు కూడా ఉన్నాడు. కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. సో కాబట్టి సంఘంలో దేవుడు ఉంటాడు, గొర్రెపిల్ల ఉంటారు, వారిద్దరి సింహాసనం. అంటే మనతో పాటు వాళ్ళిద్దరు ఉంటారు, లేదా వాళ్ళిద్దరితో పాటు మనం ఉంటాం. అంటే వాళ్ళు ఉన్న స్థలంలోకి మనం వెళ్తాం అన్నమాట. వాళ్ళు ఉండేటువంటి ప్లేస్ పరలోకం. ఆ పరిశుద్ధ పట్టణంలోకి మనం వెళ్ళి వారితో పాటు ఉన్నప్పుడు ఇంకా శాపగ్రస్తం ఉంటుందా? వాళ్ళు ఉన్న చోట శాపగ్రస్తం ఉంటుందా? ఉండదు. అలా సింహాసనాలు ఉంటాయి. తర్వాత ఏముంటదంట? ఆయన దాసులు ఆయనను సేవించెదరు. దాసులు ఆయనను సేవించెదరు. తర్వాత ఇంకోటి, ఆయన దాసులు ఆయన సేవించు, ఆయన ముఖ దర్శనము చేయుదురు అనే మాట. ఆయన ముఖ దర్శనము చేయుదు అంటే అప్పుడు మనం దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ చూస్తాం, యేసుక్రీస్తుని ఫేస్ టు ఫేస్ చూస్తాం, తండ్రిని ఫేస్ టు ఫేస్ చూస్తాం, యేసుక్రీస్తుని ఫేస్ టు ఫేస్ చూస్తాం, పరిశుద్ధాత్మని ఫేస్ టు ఫేస్ చూస్తాం, దూతలందరినీ ఫేస్ టు ఫేస్ చూస్తాం. ఒక దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. దేవుని నామం, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. దేవుని నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? పరలోకి వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడు చూడండి, మనతో పాటు ఉన్న హిందూ సమాజంలో ఓకే, సో నామం అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, ఇలా ఒక నామం వేస్తారు. ఇలా నామం వేస్తే శైవులు, ఇలా నామం వేస్తే వైష్ణవులు. కానీ ఇటేసినా మూడు నామాలే. ఓకే, సో నామం అంటే మళ్ళీ ఇది అనుకునేది మీరు. నామం అంటే ఏంటి? పేర్లు. దేవుని నామము వారి మీద వ్రాయబడును. ఓకే, సింబల్. ఇందాక వాళ్ళు కూడా సింబల్ చూపిస్తున్నారు కదా. ఇలా రాయడం వల్ల ఏం చూపిస్తున్నారు? నేను శివుని భక్తుని అని చూపిస్తున్నాడు. ఇలా పెట్టడం వల్ల ఏం చూపిస్తున్నారు? నేను నారాయణ భక్తుని, వైష్ణవుని. మరి మనం క్రైస్తవులకి సిలువ వేసుకోవడమా? క్రైస్తవులేక భూమి మీద క్రైస్తవులేక గుర్తులు ఏంటంటే, నా బ్రతుకే గుర్తు, జీవితమే గుర్తు. జీవితమే గుర్తు అంతే. ప్రేమే గుర్తు, క్షమించడమే గుర్తు, సహనమే గుర్తు, మంచి భాషే గుర్తు, ఆనందమే గుర్తు, సంతోషమే గుర్తు, శత్రువుని ప్రేమించడమే ఒక గుర్తు. కొన్నిసార్లు గమనించండి, మనం చేసే క్రియలు బట్టి వెంటనే మీరు క్రిస్టియన్సా అని అడుగుతూ ఉంటారు కదా. ఎప్పుడన్నా అడిగారా మిమ్మల్ని? క్రిస్టియన్సా అంటే మన భాష, మన మాటలు ఎవరైనా కాసేపు మాట్లాడితే తెలిసిపోద్ది మనం ఎవరని. క్రిస్టియన్స్ నన్ను ఈజీగా కనిపెట్టేస్తారు. ఎక్కడ మాట్లాడుతుంటారు క్రిస్టియన్సా మీరు? ఎందుకంటే వాళ్ళ భాషలా ఉండదు మనది. మన భాష వేరే, మన పదాలు వేరేగా ఉంటాయి. సో కాబట్టి
మనం క్రైస్తవులము, దేవుని బిడ్డలమని లోకం మనల్ని గుర్తించేటట్లు మన జీవితం ఉండాలి. మనం ఏమి చూపించకపోయినా మన బిహేవియర్ ద్వారానే మనం మన మీద దేవుని నామము, క్రీస్తు నామము రాయబడిందని. అందుకే కదా మొట్టమొదటిగా శిష్యులు అంత్యోకయలో క్రైస్తవులు అనబడిరి. ఎవరు పిలిచారు క్రైస్తవులని? అంత్యోకయలో ఉన్నటువంటి వారు పిలిచారు. ఎవరిని? శిష్యుల్ని. అంటే వీళ్ళు చెప్పుకున్నారా, వాళ్ళు పిలిచారా? శిష్యులు చెప్పుకోలేదు. ఏమని? మేము క్రిస్టియన్స్, మమ్మల్ని ఇక మీద నుంచి క్రైస్తవులు అని పిలవండి అని వాళ్ళు చెప్పలేదు. శిష్యులు వాళ్ళు బోధ, వాళ్ళ యొక్క జీవితం ఫైనల్గా ఏమని తెలుసు? వీళ్ళందరూ క్రీస్తుని వెంబడించేవారు, క్రైస్తవులు, క్రీస్తుని ఫాలో చేసేవాళ్ళు, క్రైస్ట్ ఫాలోయర్స్ అని పేరు వచ్చింది. సో కాబట్టి మన జీవితం పరలోకంకి వెళ్ళిన తర్వాత కాదు, భూమి మీద ఉండగానే ఇప్పుడే మనకి క్రీస్తు నామం మన మీద రాయబడిందా లేదా? ఆ పేరుతోనే మనం పిలువబడుతున్నాం క్రైస్తవులం అని, క్రీస్తు నామంతో పిలువబడుతున్నాం. పరలోకంలో ఇంకా పర్మనెంట్ అన్నమాట. ఇంకొక మాట, రాత్రిగా ఎన్నడను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. ఎందుకు? సో దేవుడే వారికి లేదా వారి మీద, దేవుడే వారి మీద ప్రకాశించును. అంటే వెలుగు. దేవుడే ఎవరన్నమాట? వెలుగు. నెక్స్ట్, యుగ యుగములు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు వారు యుగ యుగములు ఏం చేస్తారంట? రాజ్యము చేయుదురు. సరే, పరలోక పట్టణం, నూతన యెరూషలేము. ఇది ఇక ముందు క్రైస్తవులకి, క్రీస్తునందున్న వారికి చేయబడిన వాగ్దాన విధానం. క్రైస్తవులకి ఇంకా పరలోకంలో ఏముండదు? శాపగ్రస్తం ఉండదు. దేవుని సింహాసనము, గొర్రెల పిల్ల సింహాసనము అక్కడ ఉండును. ఆయన దాసులు ఆయన ఏం చేస్తారు? సేవించెదరు. ఆయన ముఖ దర్శనము చేస్తారు. ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును. దేవుడే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. నెక్స్ట్ 22వ అధ్యాయం 6 నుండి 7 ఏం రాస్తున్నారు హెడ్డింగ్? ఈ మాటలు నమ్మకమును సత్యమునై ఈ మాటలు నమ్మకమును సత్యమునై అంటే ఏంటి? అబద్ధం కాదు. These words are true. అంటే ఆయన మాటలు, దేవుడి మాటలు ఏంటనమాట? నమ్మదగినవి. అందుకే దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. ఈ మాటలు నమ్మొచ్చా లేదా కథన? ఇవి నమ్మదగినవి, సత్యమైనవి, అబద్ధం కాదు అని అంటున్నాడు. నెక్స్ట్ 8 నుంచి 9. ఈ 22వ అధ్యాయం 8 నుండి 9 ఏముంది? చదవండి ఒకసారి. John attempts to worship angel. రాస్తున్నారు కదా, John Attempts to worship angel and is corrected. Okay, అది కరెక్టెడ్ అని రాస్తున్నారు. యోహాను దూతను దూతకు సాగిలపడగా, యోహాను దూతకు సాగిలపడగా దూత ఖండించెను. So John attempts to
వర్షిప్ ఏంజల్, బట్ ఏంజల్ కరెక్టెడ్ జాన్ లేదా కండెమ్డ్ జాన్. దూత ఖండించాడు. ఎందుకు? సృష్టి ఇప్పుడు దానికి సృష్టిని ఏం చేయకూడదు? పూజింపకూడదు, సృష్టికి మొక్కకూడదు. ఇప్పుడు దూతలు ఎవరు? సృజింపబడిన వారు. మనుషులు ఎవరు? సృజింపబడిన వారు. దేవుడు ఉండదగిన వాడు, ఉండువాడు. సో దేవుణ్ణి ఎవరు సృజించలేదు. ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఎవరు సృజించలేదు కాబట్టి ఆయన దేవుడు, ఆయన సుప్రీం. ఇంకా మిగతా అంతా కూడా సృష్టించబడిందే. దూతలు సృష్టించబడ్డారు, సాతాను సృష్టించబడ్డాడు, లోకం సృష్టించబడింది, మనుషులు సృష్టించబడింది. కాబట్టి సృష్టమును పూజించకూడదు, సృష్టానికి మొక్కకూడదు. అందుకే దూతలు ఏంజల్స్ కండెమ్ చేశారనమాట. ఏమని? నో 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 నో, మాకేం చేయకూడదు. వద్దు సుమి, చదవండి వచ్చిన 9th verse. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడును దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. దేవునికే ఏం చేయమన్నాడు అనమాట? నమస్కారము చేయము అని చెప్పాను. సో ఇది రెండోసారి కదా. 19వ అధ్యాయంలో ఒకసారి పడ్డాడు చూడండి. 19:10 ప్రకటన 19:10. 19:10లో కూడా యోహాన్ ఏం చేశాడనమాట? దూతకు నమస్కరించడానికి పడ్డాడు. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గురించిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును దేవునికే నమస్కారం చేయము. దేవునికే నమస్కారం. సో సెకండ్ టైం, ఫస్ట్ టైం ఖండించాడు, రెండవసారి కూడా ఖండిస్తున్నాడు దూత. సో దీన్ని బట్టి స్పష్టంగా అర్థం అవుతుంది, దూతల్ని ఏం చేయకూడదు? మొక్కకూడదు, దూతలకి సాగిలపడకూడదు, దూతల్ని నమస్కరించకూడదు, దూతల్ని ఆరాధించకూడదు. ఓకే, మరి యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని మొక్కారా? యేసుక్రీస్తుకి మొక్కారా? చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. సో మీరు ఇక్కడ సైడ్లో ఏం రాసుకుంటారంటే యేసుక్రీస్తు అంగీకరించాడు. దూత ఖండించాడు, యేసుక్రీస్తు ఖండించాడా? లేదు. దూత ఖండించాడు, నాకు నమస్కారము చెయ్యవద్దని దూత ఖండించాడు. అపోస్తులు ఖండించాడు. పేతురుకి నమస్కరించాడు, కొర్నేలి ఏం చేశాడు? తిరస్కరించాడు. పౌలుకి బ్రొక్కారు, పౌలు బర్నబా ఏం చేశారు? తిరస్కరించారు, నో, ఖండించారు. మేము మనుషులం, మాకు మీరు నమస్కారం చేయకూడదు, మాకు బలి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? దేవుడికే. చదవండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ఏమన్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మత్తయి 8:2 చూసాం. అలాగే మత్తయి 2:11 చూడండి. మత్తయి 2:11లో వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను. సో మత్తయి 2:11లో ఏమంటారు? సాగిలపడి ఏం చేశారంట? పూజించింది. సాగిలపడి పూజించింది. ఎవరిని? యేసుక్రీస్తుని. సాగిలపడి పూజించింది. ఇక్కడ మొక్కాడు. కుష్ఠరోగి మొక్కినప్పుడు యేసుక్రీస్తు వద్దు సుమి అన్నాడా? వద్దు సుమి అన్నాడా? లేదు. ఒకవేళ దూత అయి ఉంటే వద్దు సుమి అనేవాడు.
శిష్యులైతే వద్దు సుమి అన్నారు. నువ్వైతే మొక్కించుకుంటావా? మనం కూడా ఏం చేస్తాం? కొంతమందికి కాళ్ళకు మొక్కితే తెగ ఆనందం. నాకు మొక్కేకి వస్తుందని పెద్ద ఇదే. ఇప్పుడు అన్యులకు తెలియదు, సడన్ గా మొక్కేస్తారు. అవునా? ఇప్పుడు జ్ఞానులకు తెలియదు, సడన్ గా మొక్కినారు కదా యేసు ప్రభువుని. ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తుకి సాగిలపడ్డారు, పూజించారు. తెలియక చేశారు కదా, తెలిసే చేశారు, తెలియక చేశారు. జ్ఞానులు పేర్లోనే ఉంది. కొంతమంది అంటారు వాళ్ళు జ్ఞానులు కాదంట, అన్యులు అంట. అన్యులు కాబట్టే వాళ్ళు చేశారు అని నోటికి ఏది వచ్చితే అది మాట్లాడుతున్నారు. జ్ఞానులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చారా, పంపబడితే వచ్చారా? ఎవరు పంపారు వాళ్ళని? దూత పంపాడు. అప్పుడు దూతకు తెలీదా? ఆ దూత కూడా ఆ నక్షత్రం వీళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చింది. అంటే ఎవరు? దూత వారి వెంబడి వచ్చాడు. వీళ్ళు రైట్ రూట్ లో వెళ్తున్నారా అని వాళ్ళని సరైన మార్గంలోకి నడిపించాడు. కాబట్టి యేసుక్రీస్తుని అక్కడ చూడగానే, బాలుడుగా ఉండగానే ఆయనకి ఏం చేశారనమాట? సాగిలపడ్డారు, ఆయన పూజించారు. అంటే రాజు పుట్టాడు. ఎవరు పుట్టాడు? రాజు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు. ఇదిగో లోక రక్షకుడు మీ కొరకు జనించి ఉన్నాడు. లోక రక్షకుడు పుట్టాడు. ఆ లోక రక్షకుడికి భూమి మీదకి స్వాగతం పలికారు. రాజుకి స్వాగతం ఉండాలా వద్దా? మేబీ ఆయన చిన్న బేబీనే, కానీ ఆయన రాజు, కావ్య రాజు. ఆయనకి వెల్కమ్. మిగతా వాళ్ళకి తెలియదు కదా. అందుకనే దూత జ్ఞానుల్ని పంపించి వారు ఆయన ఆరాధించారు. జ్ఞానులు ఆరాధించారంటే ఆయన్ని మొదటగా ఆరాధించిన వారు ఎవరు? అన్యులు కాదు, లేదా అజ్ఞానులు కాదు, ఎవరు కాదు. జ్ఞానులు ఆరాధించారు. ఆయనకి వెల్కమ్. ఇప్పుడు ఎవరైనా వెల్కమ్ పలికేటప్పుడు ఎలాంటి వారి చేత వెల్కమ్ పలికిస్తాం? ఇప్పుడు మ్యారేజెస్లో అంతా కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి వెల్కమ్ పెట్టడానికి కొంతమంది అమ్మాయిల్ని పెట్టుంటారు. అక్కడ ఎలా ఉంటారు వాళ్ళందరూ? చింపురు జుట్టు వేసుకొని ఉంటారా? ఎలా ఉంటారు అమ్మాయిలు అందరూ కూడా కదా? మొత్తం అందరు తెల్ల అమ్మాయిలు పెడతారు, నీట్గా ఫుల్ అలంకరించేసుకొని పాష్గా వాళ్ళు మనం వెళ్తూ ఉంటే ఇలా అత్తరు దొరుకుతారు, అలా పూలు చల్లే వాళ్ళు ఉంటారు, వెల్కమ్ డ్రింకు, మంచి డ్రెస్ వేసుకొని. ఆఫ్టర్ ఆల్ మనకే అలాంటి వెల్కమ్. మరి యేసు ప్రభు లోక రక్షకుడు, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనకి వెల్కమ్ వద్దా? ఎవరు పలికారు అప్పుడు వెల్కమ్? జ్ఞానులు. అప్పుడు ఆయనకి వస్తువులు తీసుకొచ్చారు, బహుమానం. ఏమేమి వస్తువులు తీసుకొచ్చారు? బంగారం తీసుకొచ్చారు, సామ్రాన్ని తీసుకొచ్చారు, బోలము తీసుకొచ్చారు. ఎవరికి ఇచ్చేవి ఇవన్నీ? కానుకలు. ఒక రాజుకి ఇచ్చే కానుకలు ఇవి. రాజును చూడాలంటే ఈ కానుకలు తీసుకెళ్తారు. బంగారం తీసుకొచ్చారంటే ఆయన రాజు. కాబట్టి ఆయన బాలుడుగా ఉన్నప్పుడు ఆయనకి ఏం చేశారు? సాగిలపడ్డారు. ఆయన ఏం చేశారు? పూజించారు. అందుకే మనం కూడా సాగిలపడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము. జ్ఞానులు మ్రొక్కారు, సాగిలపడ్డారు. లిటరల్గా వారు సాగిలపడ్డారు. మనం సాగిలపడడం లేదు, కానీ పాట పాడుతున్నాం. సో ఆ పాటలోనే మనం హృదయపూర్వకంగా ఆయనకి ఏం చేస్తున్నాం? సాగిలపడి బ్రతుకుతున్నాం. ఆయన అర్హుడు. ఆ పాటల్లోనే మన ఆరాధనకు పాత్రుడు అనే పాత్రుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆరాధనకు పాత్రుడు. మన ఆరాధనకు యేసుక్రీస్తు ఎవరంట? కాబట్టి యేసుక్రీస్తు పాత్రుడేనా? మాట్లాడలేదు. 100%. అలాగే మార్కు సువార్త 5:6. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఒక బ్రతుకుతున్నారు ఆయనకి. చదవండి. వారు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా,
నాతో నీకేమి, నన్ను బాధింపకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఎవరు? అపవిత్రాత్మ పట్టినవాడు. అపవిత్రాత్మ పట్టినవాడే వచ్చి ఏం చేస్తున్నాడు అనమాట? నమస్కరించి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో. సాతానుకు ఉండే బుద్ధి, అపవిత్రాత్మలకు ఉండే బుద్ధి ఈరోజు ఎవరికి లేదు. అపవిత్రాత్ముడే యేసుక్రీస్తు అంటాడు, సర్వోన్నతుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఏం చేశాడు? ఆయనకి మొక్కాడు, నమస్కరించాడు. సో సాతానుకు తెలియదా ఎవరికి మొక్కాలో, ఎవరికి నమస్కరించాలో? మనం తప్పు చేసినా సాతాను తప్పు చేయడు. గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు మనం తప్పు చేయొచ్చు, కానీ వాడు ఏం చేయడు అనమాట. ఒకసారి దొంగ అపోస్తులు అపవిత్రాత్మని పీడించి వదిలించడానికి వారు ట్రై చేస్తే ఏం చేశాడు? వాడు ఏం చేశాడు? మొత్తం బట్టలు ఇప్పి కొట్టాడు. ఎందుకు? ఇన్సిడెంట్ తెలియదు. అది నేను అలా చూస్తున్నాను మీరు. అందుకే బైబిల్ చదవాలని అపోస్తుల కార్యం ఎక్కడుంది? ఏం తెలియనట్టు నేనేదో కథ చెప్తున్నట్టున్నాను. అపోస్తుల కార్యములు 19. పదకొండు చూస్తే 11 చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. శరీరముకు తగిన చేతి గుడ్డలైనను అరికట్లైనను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయిను. ఎందుకు? పౌలుకి ఆ శక్తి ఉంది, ఇవ్వబడింది. అప్పుడు ఎవరంట? దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి, పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మంత్రించారంట. అంటే యేసు నామమున ఏం చేశారు? వీళ్ళు కూడా మంత్రించారు. ఎవరు? దేశ సంచారులు, మాంత్రికులు. యేసు ప్రభు పేరు వాడారు. యేసు ప్రభు పేరట దయ్యములను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు వీళ్ళు. మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 మంది అలా చేస్తున్నారంట. అపోస్తుల్లాగానే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? దయ్యాలు విడిపించడానికి. అంటే ఫేక్ అపోస్తులు అలా చేస్తున్నప్పుడు అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. పారిపోయి ఈ సంగతి ఎఫెసు లో కాపురమున్న యూదులకును గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికి భయం కలిగెను. గనుక ప్రభు అయిన యేసు నామము. అంటే వీళ్ళు ఏం చేశారు? అపోస్తుల్లాగా యేసుక్రీస్తు నామమున ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఏం చేశారు అనమాట? మంత్రించారు. యేసు ప్రభు నామమున నిన్ను గద్దిస్తున్నాం అనేసరికి దయ్యం ఉన్నాడు. ఎవర్రా మీరు? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు నన్ను పోగొట్టడానికి? పౌలు చెప్తే పోతా, మీరు దొంగల్లాగా వచ్చి నా మీద ఇది చేస్తారా అని వాళ్ళు ఏం చేశారు అనమాట. వాళ్ళు లొంగ తీసుకొని దిగంబరులు పారిపోయేటట్లు చేశాడు. సో దయ్యానికి తెలియదా యేసుక్రీస్తు ఎవరో? దయ్యానికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ మార్కు 5:6లో అపవిత్రాత్మ, ఆ దయ్యము పట్టిన వాడు యేసుకి ఏం చేస్తున్నాడు? సర్వోన్నతుడు ముందున్నప్పుడు దయ్యమైన నమస్కరించాల్సిందే. యేసుక్రీస్తు ఎదురు కనపడితే ఎవరైనా సరే నమస్కరించాల్సిందే. అందుకే సాతాను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నాకు నమస్కరించి అని ఆయన యేసుక్రీస్తు ఏం చేశాడు? ఎందుకంటే యేసుక్రీస్తు సాతాన్ని నమస్కరిస్తే ఏమవుతుంది? అయిపోయి మొత్తం. ఇంకా యేసుక్రీస్తు సాతానికి నమస్కరిస్తే ఏమవుతుంది?
సాతాను దేవుడు అవుతాడు. ఎవరు దేవుడు అవుతాడు? అందుకే దేవుడు అన్నాడు, సాతానా ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎవరికి నమస్కారం చేయాలి? దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. ఆ తర్వాత వాడి దూతలు యేసుక్రీస్తుకి ఏం చేశారు? నమస్కారం చేశారు. అదే మార్కు 5:6లో కనిపిస్తుంది. కాబట్టి సాతాన్ని మ్రొక్కకూడదు, దూతల్ని మ్రొక్కకూడదు, మనుషుల్ని మ్రొక్కకూడదు, సృష్టమును ఏది కూడా ఏం చేయకూడదు మనం. అలాగే మత్తయి 9:18 చదవండి. మత్తయి 9:18. ఆయన ఈ మాటల వార్త చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకి ఏం చేశాడంట? మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. సో ఇక్కడ ఒక అధికారి యేసుక్రీస్తుకి ఏం చేస్తున్నాడు? మ్రొక్కుతున్నాడు. యేసుక్రీస్తు వద్దు సుమి అన్నాడు కదా, మాట్లాడతాడు. వద్దు సుమి అన్నాడా? లేదు. అలాగే మత్తయి 14:33. మత్తయి 14:33. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతలో దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఎవరు మ్రొక్కారు? శిష్యులు. అప్పుడు వద్దు సుమి అన్నాడా? 15:25. మత్తయి సువార్త 15:25. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. సో అక్కడ కూడా ఒక ఆమె మ్రొక్కింది, నాకు సహాయము చేయము. అలాగే యోహాను 9:38. యోహాను 9:38. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఓకే, ఎవరో ఒక గుడ్డివాడు, చూపు నందకు ముందే. గుడ్డివాడికి యేసు ప్రభు కనిపిస్తాడా? కనిపించదు. సో కళ్ళు వచ్చిన తర్వాత మ్రొక్కాడా? కళ్ళు రాకముందే మ్రొక్కాడా? కళ్ళు రాకముందు మ్రొక్కాడు, తర్వాత కళ్ళు వచ్చాయి. సో కాబట్టి యేసుక్రీస్తును గుడ్డివాడు కూడా మ్రొక్కాడు. అలాగే మత్తయి 28:9. మత్తయి 28:9. వారు భయముతోను మహానంతోను సమాజ ఎదురుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుతుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదురుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడుకుడి. వద్దు సుమి అన్నాడు కదా, లేదా భయపడకుడు అన్నాడా? భయపడకుడి. అలాగే 28:17. వారు ఆయనను చూచి ఆయన మొక్కిరు కానీ కొందరు సందేహించారు. సో కొందరు మొక్కారు, కొందరు సందేహించారు. అంటే డౌట్, ఈయన యేసా కాదా? మొక్కితే, ఎందుకంటే యేసుక్రీస్తుకు మొక్కొచ్చు, ఆడ యేసుక్రీస్తు కాకపోతే. అలా డౌట్తో ఏం చేయలేదన్నమాట కొంతమంది, మొక్కలేదు. అలాగే లూకా 24:52. ఇప్పుడు ధోనిలో ఉన్నప్పుడు ఆయనకి అందరూ మొక్కారు కదా, శిష్యులందరూ మొక్కారు. కానీ పునరుద్ధరణ అయిన తర్వాత కొంతమంది సందేహించారు, ఆయనేనా కాదా అని. లూకా చెప్పాను 24:52 చదవండి. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. అలాగే ప్రకటన 5:8. ఆయన దానిని తీసుకొని కొనినప్పుడు
ఆ 4 జీవులను ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరు? 24 పెద్దలు, 4 జీవులు. ఇంకా తర్వాత కూడా దూతలు కూడా ఉన్నారు. సో దూతలు, 24 పెద్దలు, అలాగే 4 జీవులు గొర్రెపిల్ల ఎదుట ఏం చేశారంట? సాగిలపడి. ఒక ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆరాధించారు, ఇప్పుడు మనం ఆరాధించకూడదు, రెండో రాకడలో ఆయన ఆరాధించుదాం అంటాడు. అంటే ఒకప్పుడు ఆరాధించబడ్డాడు, ఇప్పుడు ఏం చేయకూడదంట? ఆరాధించకూడదంట. ఎప్పుడు ఆరాధించాలంట? రెండవ రాకడలో ఆరాధిస్తామంట. ఆయన ఏ వచనాన్ని బట్టి చెప్పాడంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 12 రాష్ట్రం హెబ్రీ పత్రిక 1:6. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ ఆయనకి ఏం చేస్తారంట? ఎవరికి? యేసుక్రీస్తుకి. ఎప్పుడు? రెండవ రాకడ. సో ఇప్పుడు రెండవ రాకడలో ఏ దూతలు ఆయనకి నమస్కారం చేస్తారు, కానీ ప్రకటన 5:8 రెండవ రాకడన ఆల్రెడీ ప్రెసెంట్. చూడండి, యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన మ్రొక్కారా? జన్మించినప్పుడు ఆయన ఏం చేశారు? మ్రొక్కాడు. నెక్స్ట్, ఆయన 33 సంవత్సరాల్లో ఆయన నమస్కరించారా? నమస్కరించారు. ఆయన పరలోకానికి వెళ్ళి ఏమయ్యాడు? పరలోకంలో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం రాయబడింది, మొదటి శతాబ్దం. సో మొదటి శతాబ్దంలో ప్రకటన గ్రంథం జరిగింది చివరిలో. అప్పుడు మొదటి శతాబ్దంలో ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుకి దూతలు, ఆ 4 జీవులు, 24 పెద్దలు ఏం చేస్తున్నారంట? సాగిలపడి బ్రతుకుతున్నారు. అంటే అప్పుడు యేసుక్రీస్తును ఆయన పుట్టినప్పుడు ఆరాధించారు, ఆయన భూమి మీద 33 సంవత్సరాలు ఆయన ఆరాధించారు, పరలోకంలో ఆరాధిస్తూ ఉన్నారు. ప్రెసెంట్ ఆయన ఆరాధన జరుగుతూ ఉంది. రేపు మనం పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా యేసుక్రీస్తుని ఏం చేస్తాం? పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. పాస్ట్ లో యేసుక్రీస్తుని ఆరాధించారా? ఎస్. ప్రెసెంట్ యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారా? ఎస్. ఫ్యూచర్ లో యేసుక్రీస్తుని ఆరాధిస్తారా? ఎస్. ఇది అందరికీ అర్థమయ్యేది కాదు. క్రొత్త నిబంధన అర్థమయ్యే వాళ్ళకే తెలుస్తుంది. పాత నిబంధన సగం మైండ్లో పెట్టుకున్నోడికి అర్థం కాదు. ధర్మశాస్త్రం పాయింట్ వ్యూలో ఆలోచించే వాడికి ఇది అర్థం కాదు. ధర్మశాస్త్రం వ్యూలో ఆలోచిస్తే రాంగ్ యాక్చువల్లీ. ఎందుకు? యెహోవాకి మాత్రమే ఏం చేయాలి? బ్రొక్కాలి. ఎక్కడ? పాత నిబంధనలో. ఎవరి దృష్టిలో? యూదుల దృష్టిలో. బట్ యాక్చువల్లీ యూదులు కూడా యెహోవాని తెలియక యేసుక్రీస్తుని కూడా వాళ్ళు ఏం చేశారు? నమస్కరించారు. పాత నిబంధనలో వాళ్ళు యెహోవాకు నమస్కరించారు, కానీ అక్కడ ఎవరుండేది? యేసుక్రీస్తు ఉన్నాడు. అది వాళ్ళకి తెలుసా? తెలీదు. ఇప్పుడు యోహానుకి తెలుసా? దూతనా యేసు ప్రభువు తెలీదు. ఏం చేశాడు? మొక్కడికి వెళ్ళాడు. అప్పుడు దూత ఏం చెప్పాడు? వద్దు సున్య. ఇప్పుడు ఒకవేళ యూదులు, పాత నిబంధనలు యూదులు యెహోవాకు నమస్కరించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఉంటే యేసుక్రీస్తుని తిరస్కరిస్తాడా? తెలియకనే అబ్రహాం ఏం చేస్తాడంటే ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? అంటే అబ్రహాం కూడా తెలియదు ఏమని. అక్కడ దూతల, మనుషుల, వాళ్ళెవరు? నార్మల్ మనుషులకి ఇచ్చినట్టు ఇచ్చాడు. తెలిసి ఇచ్చాడు, తెలియక ఇచ్చాడు. వచ్చింది చెప్తుంది, తెలియకే అతను ఆతిథ్యం ఇచ్చాడు. సో కాబట్టి ధర్మశాస్త్రంలోకి ఏం తెలుసు? ఎవరు యేసుక్రీస్తు, ఎవరు యెహోవా దేవుడు, ఎవరు పరిశుద్ధాత్మ, వాళ్ళకి తెలియదు. సో తెలియకనే యేసుక్రీస్తుని ఆరాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన డైరెక్ట్ ప్రత్యక్షమయ్యాక మేము మిమ్మల్ని నిన్నేం చేయం, మేము
తెలియనప్పుడు చాలాసార్లు చేశారు. ఇప్పుడు కళ్ళ ముందు వచ్చేసరికి ఏమంటున్నారు? మేము ఏం చేయం, అంగీకరించాం, మేము ఒప్పుకోం. సో కాబట్టి యేసుక్రీస్తు దూతలు అర్హులు కాదు, మనుషులు అర్హులు కాదు, కానీ యేసుక్రీస్తు అర్హులు. అందుకే దానికన్నా 5 కంటే ముందు మనం చూస్తాం గొర్రెపిల్ల అర్హుడు అర్హుడు అని ఎన్నిసార్లు చెప్పబడచ్చు. ఎన్నో వచ్చిన 9, 7 వచ్చిన ఆ ప్రకటన 9, 5వ అధ్యాయం, ప్రకటన 5వ అధ్యాయం 7వ వచ్చిన. ఓకే చదువు 12 వచ్చిన. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ఏమేమి పొందడానికి అర్హుడంట? యేసుక్రీస్తు ఏవి పొందుటకు అర్హుడు? యేసుక్రీస్తు అర్హత లేదా అర్హుడు వేటికి అర్హుడు ఆయన? ఒకటి శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము. స్వది అర్హుడు పాటలు ఉంది కదా, ఇదిగో దేవుని గొర్రె పిల్ల ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు, అర్హుడవు గొర్రె పిల్ల నీవి యోగ్యుడవు స్తుతులకు మహిమకు ఘనతకు నీకే పాటలు పాడుతున్నారు కొంతమంది, కానీ నో మేము చేయమంటున్నారు. సేమ్ ఇందాక యూదులు ఆయనకి చేయాల్సిన నమస్కారము ఆరాధన అంతా పాత నిబంధనలో చేసి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నారనమాట? మేము మిమ్మల్ని అంగీకరించాం. ఇప్పుడున్న క్రీస్తు సంఘంలో బెంగళూరులో కూడా ఎన్నో సంవత్సరాలు ఈ పాటలన్నీ పాడి యేసుక్రీస్తుని సాగిలపడి ప్రపుదాం, ఆరాధనకు పాత్రుడు, అర్హుడు అని ఎన్నో పాటలు పాడి ఇప్పుడేమంటారు? అర్హుడు కాదంట. మరి అప్పుడు ముందు పాడింది తెలిసి చేశారు, తెలియజేశారు వాళ్ళు. ఒక అతను అంటాడంట, ఒక ప్రీచర్, నేను ఒకప్పుడు యేసుక్రీస్తుని ఆరాధించేవాడిని, ఇప్పుడు నాకు తెలిసింది ఆయన ఆరాధించకూడదని, అందుకే నేను మానేశాను అంటాడు. రైట్. ఎఫ్ ఎఫ్ 22వ అధ్యాయం 10 నుంచి 11. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. అయిందా? 11. ఓకే, సో ఏంటి హెచ్చరిక? వార్నింగ్ అన్నమాట. ఏమని హెచ్చరిక? మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ముద్ర వేయవలదు, ముద్ర వేయొద్దంటే తొందరలో సంభవింపనై ఉన్నవి. ముద్ర వేయి అంటే చాలా రోజుల తర్వాత ఏమవుతుంది? సంభవిస్తుంది అని అర్థం. ఇక్కడ ఏమంటాడు? ముద్ర వేయవలదు, కాలము సమీపముగా ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అన్యాయం చేసేవాడు చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని.
నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండని. ఓకే, సో ఇది ఎలా ఉంది అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, అన్యాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అక్రమం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పాపం చేసే వాళ్ళే బాగా బతుకుతున్నారే, మోసం చేసే వాళ్ళే బాగా బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. మనం నీతి నీతి అని చెప్పి మంచి మంచి అని చెప్పి మన చేతులు ఏం చేశారు, కట్టేశారు. మనం కూడా ఏం చేయాల్సింది, కొన్ని సంవత్సరాలు చేయాల్సిన మోసం అంతా చేసి బాగా డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత నీతిగా ఉందాం. సాధ్యం అది? మనుషుని యొక్క ఇప్పుడు ఈ ట్రేడింగ్ జరుగుతుంది కదా, ఈ ట్రేడింగ్కి అలవాటు పడిన వాళ్ళు సంపాదించిన వాళ్ళ కంటే ఎక్కువ మోసపోయిన వాళ్ళే ఉంటారు. ఎలా జరుగుతుంది ఆ ట్రేడింగ్ అంటే కింద 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 10,000 చేయగానే ఏదో చెప్తారు, వెంటనే ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఏమనుకుంటాడు, 10 వచ్చింది చాలా, మళ్ళీ వాడు 10 చేస్తారు, ఈజీగా ఉంది కదా ఇది. మళ్ళీ ఏమంటాడు ఈయన, సార్ ఈసారి మీరు 30 వేయండి, మీకు 60 వస్తుంది అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, 30 వేస్తాడు, మళ్ళీ ఏమో వస్తుంది 60 వచ్చా. ఎలా ఉంటుంది దానికి, 60,000 లాభం, 10,000 ఎంత లాభం వచ్చింది, 60,000. ఇప్పుడు మానుకుంటాడు వాడు, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50,000 లాభం వచ్చింది. మానుకోడు, ఏం చేస్తాడు నెక్స్ట్, సార్ ఇప్పుడు 50 వేయండి, ఏమొస్తుంది అనమాట, లోపల 1 lakh వచ్చి 1 lakh వచ్చి వాడు ఇదైపోయాడు. ఆపేస్తాడా, ఆపడు. నెక్స్ట్ వాడు ఒక టెంప్టింగ్ పెడతాడు, సార్ ఒక పని చేయండి, మీరు 2 లక్షలు పెట్టండి, 5 లక్షలు వస్తుంది. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే 1,00,000 వీడిది, ఇంకొక 1,00,000 అప్పు తీసుకుని వస్తాడు. ఏం చేస్తాడు అనమాట, పెడతాడు, జంప్ అంతే, 0. అంటే దానికి అలవాటు పడినోడు వాడు ఏం చేయడు, తృప్తి. అలా ఎంతో మంది ఈరోజు చాలా మంది డబ్బుతో నాశనం, లాస్ అయిపోయి అప్పులు అవడానికి కారణం ట్రేడింగ్. మీరు ఎప్పుడైనా మోసపోయారా, మీకు ఎక్స్పీరియన్స్ అయిందా చెప్పండి. అయింది ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇంకొకరి పాఠం అనమాట చెప్పొచ్చండి, మీరు సైలెంట్ దాపుకుంటే అవమానం అది జరుగుతుంది. ప్రతి ఎవరో వస్తుంది అది, రైట్. ఇప్పుడు వాళ్ళందరికీ కార్పొరేట్ ఎంప్లాయీస్ వీళ్ళే టార్గెట్ అనమాట, సార్ అంత మోసం. అంటే దానికి ఇంకా వచ్చే కొద్ది ఏంటంటే ఇక మనం దురాశ పడిపోయి దానికి బానిసలం అయిపోతాం. అలాగే పరిశుద్ధతని పక్కన పెట్టి ఒక 10 నెలలు చేయాల్సినంత మోసం చేసి ఆ తర్వాత పరిశుద్ధంగా బతుకుతామంటే కుదిరే పని అది అవ్వదు. కాబట్టి మనమేం నేర్చుకోవాలంటే, అన్యాయం చేసేవాడు చెయ్యని, నీకు అనవసరం, నువ్వు ఎలా ఉండు, పరిశుద్ధంగా. మోసం చేసేవాడు చెయ్యని, నువ్వేం కావద్దు, టెంప్ట్ అవ్వద్దు. వాడు అన్యాయం చేసి బాగున్నాడు, మోసం చేసి బాగుపడ్డాడు, మనం చేయాల్సింది కదా. సాతాను వాడు మన కోసమే పెట్టాడు వాళ్ళని, ఏమని, డెమో పీసుల్లాగా. చూడరా వీడు ఇంత మోసం చేసి ఇంత పెద్దగా, నువ్వు చూడు నీతి న్యాయము మంచితనము సంఘము దేవుడు అంటున్నావు రా, ఒకసారి చూడు అంత చూపిస్తాడు, ఉంటాయి కావాలని చూపిస్తాడు సాతాను. ఎక్కడో మనకు ఒక సైడ్ మనసు పడుతూ ఉంటుంది, ఏమని, ట్రై చేద్దామా, ఒక్క 3 నెలలు చేద్దాం. ఒక్కసారి అలా అట్రాక్ట్ అయ్యామా వాడేం చేస్తాడు, లటక్కని పట్టుకొని సాధన ఏం చేస్తాడు, ఎవరిని గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని సాతాను ఏం చేస్తున్నాడు, ఏదో చూస్తున్నాం. అందుకే బీ కేర్ఫుల్. ఓకే, అండ్ యవనస్తులు ఎస్పెషల్లీ అబ్బాయిలు పెళ్ళిన వాళ్ళు, క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక్కసారి క్యారెక్టర్ పోయిందనుకోండి అయిపోయి చాలా డేంజర్. ఓకే, క్యారెక్టర్ బిహేవియర్ చాలా శోధనలు వస్తాయి, వాటిని తప్పకుండా నిలబడాలి, ధైర్యంగా ఎదురించాలి. వాటిని మనం నిలబెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు, గురుగులది తర్వాత గోధుమల ఉపమానం చెప్పాడు. యజమానుడేమో పొలంలో మంచి విత్తనాలు విత్తాడు,
అపవాది వచ్చి ఏం చేశాడు? రాత్రి ఆ గోధుమల మధ్యలో గురుగులు విత్తాడు. పొద్దున్న లేచి చూసేసరికి ఏం కనిపించాయి? 2 గోధుమలు ఉన్నాయి. వెంటనే యజమానికి వెళ్ళి కంప్లైంట్ చేశారు దాసులు. ఏమని? అయ్యా, నువ్వు రాత్రి విత్తిందేవి, నిన్న విత్తిందేవి గోధుమలు, కానీ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి దాసులకు తెలియదు. అప్పుడు యజమాని ఏమన్నాడు? ఓ, ఇది ఎవరు నాటిన పని? సాతాను నాటిన పని, అపవాది చేసిన పని. అప్పుడు వెళ్తే మేము వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఆ గురుగులు పీకేస్తాం అని అడిగిన ఏమన్నాడు? వాటిని పెరికేస్తాం ఏమంటే ఏమన్నాడు? వద్దు, మీరేం చేస్తారు? గురుగుల్ని పెరకపోయి ఏం చేయొచ్చు? గోధుమలు కూడా పెరకేస్తారు. ఏం చేయండి? రైట్, పెరికే పని ఎవరిది? ఆ రెండింటిని ఏం చేయని? రెండు పెరగని. అదే అన్నాడు, అన్యాయము పెరగని, పరిశుద్ధత ఉండని. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయడని, అపవిత్రుడుగా ఉండేవాడు అపవిత్రుడుగా ఉండని, నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండనివ్వు, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనివ్వు. నేను వచ్చినప్పుడు ఏం చేస్తాను? నేను పెరికేస్తాను. పెరికేసి ఆ గురుగులన్నిటిని కట్టకట్టి వాటిని నిప్పులో గోధుమలు ఇంటికి తీసుకెళ్తాను. సో కాబట్టి రెండవ రాకడ వరకు ఎవరు ఉంటారు? ఇద్దరు ఉంటారు. గురుగులు ఉంటారు, గోధుమలు. అంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. క్రీస్తు మార్గంలో నడిచే వాళ్ళు ఉంటారు, లోకానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు. రెండవ రాకడ వరకు. రెండవ రాకడలో ఏమవుతుంది అనమాట? ఆయన వేరు చేస్తారు. సో ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఏదైనా చేస్తున్నారంటే మనం ఏం చేయాలి? చేయండి, ఉంటుంది అంతే చెప్పాలి. మనం ఎవరైనా అబద్ధ చేస్తుంటే చేసుకొని ఉన్నాడు. నా తండ్రి నాటని ప్రతి మొక్కయు ఏమవుతుంది? సో తండ్రి నాటని మొక్క. ఈరోజు ఎన్నో మత శాఖలు ఉన్నాయి భూమి మీద. అవన్నీ కూడా తండ్రి నాటిన మొక్క, తండ్రి నాటని మొక్క. అవన్నీ తండ్రి నాటని మొక్కలు. క్యాథలిక్ కావచ్చు, లేదా ఇంకా వేరే ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా తండ్రి నాటని మొక్కలు. రేపు వాటిని ఒకవేళ గురుగులు ఏం చేస్తున్నాడు? అవన్నీ సాతాను నాటాడు. సో కాబట్టి క్రీస్తు దేహము, క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము, నువ్వు, నీ భార్య, నీ కుటుంబం ఎక్కడ ఉండాలన్నమాట? క్రీస్తు సంఘములో నాటబడిన గోధుమల వలె ఉండాలి. ఎలా ఉండద్దు? గురుగులుగా ఉండద్దు. గురుగుల దగ్గరికి పోవద్దు. యేసుప్రభు వచ్చేసరికి నువ్వు గురుగుల మధ్యలో ఉన్నావు అనుకో, ఏమవుతుంది? వాటితో పాటు మనకి అబ్రహాం లాగా ఎవరు లేరు ప్రస్తుతం. అబ్రహాం అయితే ప్రార్థించగానే సొదొమ గొమొర్రాలో నుండి లోతుని ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు యేసుప్రభు రెండవ రాకడ వచ్చే సమయానికి మధ్యలో అబ్రహాం లాంటి వాడు ఎవరు లేరు, మోషే లాంటి వాళ్ళు లేరు. దేవుని యొక్క ఉపద్రవాన్ని, ఉగ్రతను ఆపేవాడు అంత ఎవరున్నారు? కొన్ని తెలిస్తే కదా ఆపేకి. అబ్రహాంకి తెలిసింది కాబట్టి ఏం చేశాడు? దేవుణ్ణి ఆపాడు. మోషేకి తెలుసు కాబట్టి ఏం చేశాడు? ఆపాడు. ఇప్పుడు ఆయన రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరు ఆపేది మనల్ని? ఆ ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవడు? యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఉంది. కానీ రెండవ రాకడ వరకు మాత్రమే. ఆ రెండవ రాకడలో ఎంత కీ పెట్టినా, అరిచినా, కేకలు వేసినా కూడా తప్పించుకునే అవకాశమే. అందుకే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా? నీకు ఇవ్వబడిన రక్షణ సామాన్యమైనది కాదు, చాలా గొప్పది. రక్తము చేత నువ్వు రక్షించబడ్డావు, విలువైనది అది. ఇప్పుడు మన ఇంట్లో ఒక విలువైన వస్తువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ఇంట్లో ఉన్న వస్తువులు ఉన్నాయి, ల్యాప్టాప్, కంప్యూటర్, ఏమన్నా జరిగితే ఫస్ట్ ఏం చేస్తాం? దాన్ని, అది విలువైంది, దాన్ని లక్షలు పెట్టి కొన్నాం. బంగారం విలువైంది, దాన్ని లక్షలు పెట్టి కొన్నాం. చెప్పులు కావాలంటే ఏం చేస్తాం? ఇంకో జత కొనొచ్చులే. బంగారం అయితే ఇంకో జత కొనొచ్చు కదా. ఏం చేస్తారు? చెప్పులు పోతే ఏడుస్తారా, బంగారం పోతే ఏడుస్తారా? ఎందుకు? ఆ బంగారం విలువైంది కాబట్టి. అంటే విశేష జాగ్రత్త దేనికి ఇచ్చారు? చెప్పులు మూలలో వదులుతాం, మనం వేసుకున్న బట్టలు ఎక్కడ వదులుతాం?
హ్యాంగర్లో తగిలిస్తాం, వేసుకున్న నగలు ఎక్కడ వదులుతాం, విలువ చేసి మళ్ళీ కూడా ఏముంటది, లాక్లో పెడతాం. అంటే మనం విశేష జాగ్రత్త దేనికి ఇచ్చాం? అంతకన్నా విశేషమైంది ఏదంటే నీకు రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన సాల్వేషన్. గొర్రెపిల్ల యొక్క రక్తం చేత నువ్వు కడగబడ్డావు. ఆ రక్తం నిన్నేం చేసింది? శుద్ధీకరించింది. ఆ గొర్రెపిల్లని రేపు ముఖాముఖిగా నిన్ను రక్షించిన వాడు, నీ కొరకు రక్తం చిందించిన వాడిని, నిన్ను క్షమించిన వాడిని, నీ పాపుల కోసం శిలోమ్రావుని మీద బలినటువంటి వాడిని రేపు మనం పరలోకంలో ఎలా చూస్తామంట? ముఖ దర్శనము చేయాలి. అది అంత ఆశీర్వాదం. నిన్న గ్యారీ వాకర్ గారు శుక్రవారం వచ్చారు, ఆయన ఒక మాట చెప్పాడు. ఓకే, చాలా మతాలు ఉన్నాయి, కానీ ఆ మతాల్లో రక్షకుడు లేడు. ఎవరు లేరు? మతం ఉంది కానీ ఎవరు లేరంట? రక్షకుడు లేడు. రక్షకుడున్న ఏకైక మతం, ఏకైక మార్గం ఏదది? క్రిస్టియానిటీ. మనకు రక్షకుడు ఉన్నాడు. మిగతా మతాలు ఎవరు లేరు. మతం బాగుండొచ్చు, సాంప్రదాయాలు బాగుండొచ్చు, కానీ ఎవరు లేదు? రక్షకుడు లేడు. మనకెవరున్నారు? ఆ రక్షకునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. సో కాబట్టి మనం మన రక్షకుని అవమానపరచకుండా మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి, తర్వాత పరిశుద్ధులుగా ఉండాలి. నెక్స్ట్ హెచ్చరిక ఏంటి? 1 హెచ్చరికలు ఏమన్నాడు? అన్యాయము చేయువాడు చేయని తర్వాత అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండని. నీతిమంతుడు అపవిత్రుడుగానే ఉండని. 3 నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని. సో నీతిమంతుడు ఎలా ఉండాలంట? ఇంకా నువ్వు నీతిమంతుడువా, ఇంకా నీతిమంతుడుగా ఉండు. తర్వాత పరిశుద్ధుడుగానే ఉండని. ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండని. ఇది హెచ్చరిక అన్నమాట. 22వ 12 నుంచి 12-13 వచ్చినారు. ఏంటి 12-13 వచ్చినారు? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవము నా యొద్ద ఉన్నది, జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఎవరు? యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు. మనకేమనిపిస్తుంది? ఇంకా ఆలస్యం అనిపిస్తుంది. కానీ ప్రవచనాల భాష ప్రకారం ఆయన త్వరగా వచ్చుచున్నాడు. దేవుని దృష్టికి 1 రోజు 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు 1 రోజుతో సమానం. ఇప్పుడు 1000 సంవత్సరాలు 1 రోజుతో సమానం అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులైంది? 2000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో యేసు ప్రభు 2 days అయింది. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మనమే 2000 సంవత్సరాల ప్రభులు అంటే నాకు 2 రోజులేరా? 2 రోజులే కదా వచ్చింది. అది నిన్ననే వచ్చారు. మొన్న వచ్చా నేను భూమి మీద నుంచి పరలోకానికి మొన్న వచ్చాను అంటాడు. మనకెలా ఉంటుంది? 2000 సంవత్సరాల. సో దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో యేసు ప్రభు వచ్చింది మొన్ననే. సో కాబట్టి త్వరగా వచ్చుచున్నాడు. రైట్. తర్వాత ఏం చేస్తారంటే వచ్చి
వాని వాని క్రియ చొప్పున ఏం చేస్తాడంట, వాని వచ్చి వాని వాని క్రియ చొప్పున ఏమిస్తాడంట, జీతం ఇచ్చి. నేను స్థిరపరిచిన జీతం సిద్ధపరిచిన చొప్పున నేను సిద్ధపరచిన జీతము ఇచ్చాడు. ఎందుకు ఆయన ఎందుకు జీతం ఇవ్వాలి? నేను అల్ఫయు వాని వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము ఇచ్చేదనని చెప్పి, నేనే అల్పయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై. ఎందుకు చెప్పాడు ఈ మాట? నేనే వాని వాని జీతం ఇస్తా అన్నాడు. ఆ మాట చెప్పి మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, ఆదియు నేనే, అంతము నేనే అని ఎందుకు అన్నాడు? జీతం ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? అది ఎవరు ఎవరికి ఇస్తారంట జీతం? అందరికా కొందరికా? అందరికి ఇస్తాడు. వాని వాని క్రియ చొప్పున వానికి నేనేమి ఇస్తాను? జీతం ఇస్తాను. ఇప్పుడు అందరికి జీతం ఇచ్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుకి మొదటి వాడు తెలిసి ఉండాలి. అర్థమైందా? అందుకు యేసుక్రీస్తు ఏమంటాడు? మొదటి వాడెవరో నాకు తెలుసు, చివరి వాడెవరో నాకు తెలుసు. అంటే నేను ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఉన్నాను? మొదటి నుంచి ఉన్నాను, చివరి వరకు ఉంటాను. కాబట్టి నాకు తెలుసు మొదటి వాడెవడో చివరి వాడెవడో నాకు తెలుసు. మొదటి వాడెవరు? ఆదాము. లాస్ట్ ఎవరు అంటే కదా, ఎవరు చివరిగా యేసుక్రీస్తు రెండవ రాకడలో లాస్ట్ బాప్తిజం ఎవరు పొందుతారు? ఒకసారి ఊహించండి. యేసు రాకడలో ఎవరు లాస్ట్ బాప్తిజం, ఎవరిది లాస్ట్ బాప్తిజం ఉంటుంది? వాడు ఎంత దండుడో కదా. ఒకవేళ యేసుక్రీస్తు రాకడ రాత్రి 11కి వచ్చింది, కానీ ఒకడు 7 గంటలకు బాప్తిజం పొందాడు. రాత్రి 7కి బాప్తిజం పొందాడు, 11 గంటలకు యేసుక్రీస్తు రాకడ వచ్చింది. ఆడికి ఆనందం మామూలుగా ఉన్నది కదా. యేసుక్రీస్తు మీనింగ్ అదే అన్నమాట. అంటే మొదటి వాడి దగ్గర నుంచి నేనున్నాను అందుకన్నాడు, మొదటి వాడని నేనే. కాబట్టి నాకు అందరి లెక్క తెలుసు, అందరూ తెలుసు, అందరి క్రియలు తెలుసు. నేను ఇస్తాను జీతం. తెలీదని అనుకోవద్దండి, ఆయనకే తెలుసు అని అనుకోవద్దండి. నాకు అందరూ తెలుసు. ఎస్తేరు కాలంలో ఉన్న వాళ్ళు తెలుసు, ఏదేం తోటలో ఉన్న వాళ్ళు తెలుసు, అందరూ తెలుసు. నేను వాళ్ళకి జీతం ఇస్తాను. సో ఇక్కడ ఆల్ఫా ఓమేగా అన్నాడు కదా, నేనే అల్ఫయు ఓమేగా. సో ఇక్కడ ప్రకటనలో 3 సార్లు వాడబడింది. ఏది? అల్ఫా అండ్ ఓమేగా. ఓకే, ప్రకటన 1:8, అలాగే ప్రకటన 21:6. ఇదేమో తండ్రి అయిన దేవుడు. ప్రకటన 22:13 ఏమో యేసుక్రీస్తు అన్నమాట. యేసుక్రీస్తు. ప్రకటన 1:8లో అల్ఫా ఓమేగా ఉందా? చూడండి, చదవండి. మరియు ఆయన నాతో ఇట్లాను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. అది ఇది ఎవరన్నమాట? ఇది ఎవరికి సంబంధించింది? తండ్రి అయిన దేవునికి సంబంధించింది. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇది ఎవరికి సంబంధించింది? ప్రభు అని బోర్డులో ఉంది కదా, పెద్దగా ఉంది కదా. సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అంటే యెహోవా దేవుడు, తండ్రి. ఇది తండ్రికి అప్లై అవుతాడు. అలాగే 21:6 అప్పుడు సింహాసనుడైన వాడు, ఇదిగో సమస్తం నూతనంగా చేయించని చెప్పాను, మరియు ఈ మాట నమ్మకం నిజమైన కనుక రాయమని ఆయనతో చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లాను, సమాప్తమైనవి సమాప్తమైనవి నేనే ఆల్ఫయు ఒమేగాయు,
అనగా ఆది అంతమై ఉన్నవాడు ఆ, తప్పికొన్న వానికి జీవజలం ముక్కలోని జలంలోని ఉచితంగా అనుగ్రహించును. రైట్. సో అక్కడ యేసుక్రీస్తుకి వర్తిస్తున్నట్టుంది, తండ్రికి వర్తిస్తున్నట్టుంది. కానీ ఒకవేళ అది తండ్రికి అనుకుందాం, ఓకే, ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు, బాష్ప బిందువును తుడి చేసిన వాడు, ఇవన్నీ. కానీ 22:13 స్పష్టంగా ఎవరికి సంబంధించినది? యేసుక్రీస్తు. కాబట్టి తండ్రిని ఏమనొచ్చు? అల్ఫయు తండ్రి అల్ఫా ఓమేగానే, యేసుక్రీస్తు కూడా ఎవరు? అల్ఫయు ఓమేగా. అంటే అల్ఫా ఓమేగా అనేది సృష్టింపబడిన వాళ్ళు కాదని అర్థం. బ్రాకెట్ రాసుకోవచ్చు. సృష్టింపబడిన వాడు కాదు. అల్ఫా ఓమేగానికి ఒక మీనింగ్ ఏంటంటే సృష్టింపబడిన వాడు కాదు, సృష్టింపబడిన వాడు కాదు. మిగతా వాటన్నిటికీ ఏముంది? ముగింపు ఉంది, ఎండింగ్ ఉంది. మిగతా అంతా సృష్టిని అల్ఫా ఓమేగా అనలేం. సృజింపబడని వాడు అంటే యేసుక్రీస్తు సృజింపబడలేదు, ఆయన కూడా ఉన్నాడు అలాగే, ఉనికి కలిగి ఉన్నాడు. అందుకే అల్ఫయు ఓమేగయు ఈ రెండు యేసుక్రీస్తుకి వర్తిస్తాయి. ఒకసారి యెషయా 41:4 చదవండి. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశంలో పిలిచిన వాడనైనా యెహోవా నాకు నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. సో ఇక్కడ కడపట్టి అని లేదు, కడవరి వారితోనూ ఉండువాడు అంటే మనుషులతో. లాస్ట్ వాడితో ఉంటాను, మొదటి వాళ్ళతో ఉన్నాను. అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేనే ఉండేది, మధ్యలో చేంజ్ అవ్వరు. ఇప్పుడు రాజులు అనుకోండి, ఒక రాజ్యం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే రాజు ఉంటాడా? ఏమవుతుంటారు రాజులు? మారుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు, ఇంకో రాజు వస్తాడు. కానీ దేవుడు మారనివాడు, మొదటి వాడు నేనే, కడపటి వాడు. ఆయన రాజ్యంలో ఫస్ట్ చేర్చబడిన వాడు చూస్తాడు, లాస్ట్లో చేర్చబడిన వాడు కూడా చూస్తాడు. సో మిగతా భాగాన్ని వచ్చే వారం చూద్దాం. 10 వచ్చినాయి. సో 14 నుంచి 21. సో నేను అవుట్లైన్ వెంటనే తక్కువ ఇచ్చేయచ్చు, కానీ ఎక్స్ప్లెనేషన్ పోతుంది. సో ఇది మళ్ళీ ముగింపు కాబట్టి నెక్స్ట్ వారానికి ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ వారానికి ప్రకటన గ్రంథం. అంటే నాకేమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చి అక్కడ ఎక్కువ మాట్లాడాల్సి వస్తే చెప్పలేము, ఇంకొక నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ అవచ్చేమో. కొన్నింటి మనం దాట వేయలేం. ఇప్పుడు దానికి దూత ఖండించాడు నమస్కారాన్ని, కానీ యేసుక్రీస్తు ఖండించలేదు. కాబట్టి అవన్నీ చెప్పాలి, అవసరాలు తెలియదు, అప్పుడే దానికి ఎసెన్స్ అన్నమాట. సో వచ్చే వారం మనం 14 నుంచి మిగతా భాగాన్ని ఆలోచించాలి. అందరికీ